అవును సార్. పిల్లలు బయటుంటారు. ఓకే. ఇంకా అందుకోసము ఆలోచించాల్సిన అసలు అవసరమే లేదు. కంపల్సరీ కంటిన్యూ బయటుంటారు అవ్వండి. సార్. మీరు మంచిగా బెస్ట్ రిజల్ట్ తీసుకున్నారు, వాళ్ళు కూడా మంచిగా బెస్ట్ రిజల్ట్ తీసుకుంటారు. ఖచ్చితంగా మీ కోచింగ్ పర్చేజ్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ థ్యాంక్ యూ. యూ మై సో మచ్ మేడం. సిన్సియారిటీ. టాపిక్ థ్యాంక్ యూ టైం వెరీ కూడా మచ్. అయిపోయింది ఆల్మోస్ట్ మనకి. సార్ అయితే వెయిట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. రైట్, వెరీ గుడ్. చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి. ఈ రోజు తీసుకున్నాం ఆల్మోస్ట్. టుడే ఆల్మోస్ట్ మన టాపిక్ కూడా ఇంపార్టెంట్. ఆల్మోస్ట్ టైం అయితే చాలా ఫాస్ట్ గా అయిపోయింది ఈ రోజు. అసలు నాకు అర్థం కాలేదు, 4-5 రిజల్ట్స్ తీసుకున్న టైం అయితే అయిపోయింది. సార్ అయితే రెడీగా ఉన్నారు. టుడే ఈ రోజు టాపిక్ గురించి ఐడియా ఉంది కదా? ఎవరైనా స్లీపింగ్ గురించి ఇబ్బంది పడుతుంటే మీ యొక్క ఫ్రెండ్ సర్కిల్ కానీ మీ ఫ్యామిలీ సర్కిల్లో ఇమీడియట్ గా వాళ్ళు కాల్ చేసి ఈ కాల్ అటెండ్ చేయించుకోండి. ఓకే. సార్ అనేది ఆల్మోస్ట్ చాలా మంచిగా ఈ రోజు స్లీపింగ్ గురించి మంచి టాపిక్ చెప్పేదానికి సార్ అనేది వెయిట్ చేస్తున్నారు. ఇన్వైట్ చేసుకుందామా సార్ని? కానీ ఇలా కాదు, మీరు అందరు ఒక్కసారి క్లాప్ సింబల్స్, హార్ట్ సింబల్స్ ఇస్తేనే సార్ వస్తారు. ఓకే. అందరు ఒక్కసారి గట్టిగా క్లాప్స్ ఇవ్వండి. ఇక్కడ ఆల్మోస్ట్ మన స్క్రీన్ మీద క్లాప్స్ రావాలి, హార్ట్ సింబల్ రావాలి. నేనైతే హార్ట్ సింబల్ ఇస్తున్నాను. So let's me welcome senior wellness coach Madhar sir onto the screen, sir. Fast. సో వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్ అందరికీ కూడా. సో వాయిస్ క్లియర్ గా ఉందా ఖలీల్ గారు? వాయిస్ క్లియర్ గా ఉందా? సో Yeah, okay. సో వెరీ వెరీ గుడ్ మార్నింగ్ వన్స్ అగైన్ అందరికీ కూడా. సో బ్యూటిఫుల్ గా రెగ్యులర్ గా మనకి టాపిక్స్ చాలా బాగా హెల్ప్ అవుతుంది కదా. సో ఈ టాపిక్స్ అన్ని కూడా మిమ్మల్ని అవేర్ చేయడానికి అండ్ మీ ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేయడానికి మాత్రమే డిజైన్ చేయబడ్డాయి. ఆ, మాకున్న అనుభవంలో దగ్గర దగ్గర మాకు ఈ కాల్లో ఉన్న చాలా మంది లీడర్స్ కి కానీ మా సీనియర్స్ కి కానీ మీ కెప్టెన్స్ ఎవరైతే ఉన్నారో ఒక 10-15 ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తులందరూ కూడా ఇక్కడ మీకు ఏంటంటే రెగ్యులర్ గా మీ ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేయడానికి ఇక్కడ మీకు బాగా హెల్ప్ అవుతుంది అనమాట. వీళ్ళందరూ కూడా రెగ్యులర్ గా ఎన్నో ట్రైనింగ్స్ మీటింగ్స్ అటెండ్ అవ్వడం వల్ల ఎన్నో విషయాలు తెలుసుకోవడం వల్ల మేము ఇక్కడ మీకు షేర్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే. సో ఇప్పుడు నేను కూడా మీకు షేర్ చేయబోయే టాపిక్ వచ్చేసి మీకు స్లీప్ గురించి. ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా ఆరోగ్య సమస్యల్లో స్లీప్ అనేది ఒక పెద్ద మేజర్ రోల్ సఫర్ అవుతారు అనమాట. సో ఈ స్లీప్ అనే కాన్సెప్ట్ దగ్గర చాలా మంది సఫర్ అవుతున్నప్పుడు చాలా మందికి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి అనమాట. ఈ స్లీప్ ప్రాబ్లమ్ ని ఎలా ఓవర్కమ్ చేయొచ్చు, స్లీప్ లో జరిగే సమస్యలు ఏంటి, మనం దీన్ని ఎలా ఓవర్కమ్ చేసుకోవచ్చు, మనం క్లియర్ గా మాట్లాడుకుందాం, సరేనా? అసలు స్లీప్ ఎలా ఉంటది ఏంటి అంటే మనం ఇప్పటిదాకా తెలియదు. నిద్ర అనేది మన లైఫ్ లో ఒక పార్ట్, లేదంటే లైఫ్ లో చాలా మంది కాల్లో ఉన్న వాళ్ళు నిద్రపోవడానికి కూడా ఇబ్బంది పడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ ఇవాళ మనం కొంచెం క్లియర్ గా డీటెయిల్డ్ గా మనం తెలుసుకొని మనం అప్డేట్ చేసుకుందాం, మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఈ స్లీప్ ని, అవన్నీ కూడా. ఓకేనా? సో టాపిక్ జరిగే ప్రాసెస్ లో అందరూ కూడా ఎవరు స్క్రీన్ పైన ఎటువంటి మార్క్స్ పెట్టకండి. అండ్ అలాగే మనకి ఈ టాపిక్ లో చాలా వరకు హెల్ప్ అయ్యే పాయింట్స్ ఉంటే కనుక మీరు నోట్ చేసుకొని మీరు ఎవరైతే మీ ఫ్యామిలీ ఉన్నారో వాళ్ళతో డిస్కషన్ డెఫినెట్ గా హెల్ప్ అవుతుంది. ఓకే. స్లీప్ అనేది ఒక బ్యూటిఫుల్ బిహేవియర్ అంట. తెలుసా? ఈ ప్రపంచం మొత్తంలోనే స్లీప్ అనే ఒక కాన్సెప్ట్, లేదంటే స్లీప్ అనే ఒక బిహేవియర్ అనేది చిన్నపిల్లలాగా మనం ఈ ప్రపంచాన్ని మర్చిపోయి పడుకుంటామంట. ఆ పడుకునే ఆ సమయాన్ని అది దాన్ని ఏమంటారంటే ఒక లైక్ కంప్లీట్ గా ఒక ఒక ట్రాన్స్ లో వెళ్ళిపోయినట్టు, అంటే ఒక డ్రామాలో ఒక ఒక కంప్లీట్ ఒక బ్రెయిన్ స్లీప్ మోడ్ లో వెళ్ళిపోతుంది అనమాట. సో ఎస్పెషల్లీ మెయిన్ గా మన బాడీ అంతా కూడా రిలాక్స్ అవ్వడానికి ఈ స్లీప్ అనేది ఒక బ్యూటిఫుల్ గా హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే. సో కాకపోతే మన స్లీప్ మన లైఫ్ లో ఎంత ఉంటుందో తెలుసా? మనం ఊహించిన దానికంటే చాలా ఎక్కువ అంట. ఓకే. సో ఎంత ఉంటుందంటే ఈచ్ ఆఫ్ అస్ స్పెండ్ అబౌట్ 27 years, అంటే 1/3 ఆఫ్ లైఫ్. మనం ఒక 100 ఏళ్ళు బతికితే 27 ఏళ్ల లైఫ్ ని మనం నిద్రలో గడిపేస్తామంట. అంటే ఇంకా అర్థం చేసుకోండి, మీరైనా నేనైనా 1/3 ఆఫ్ లైఫ్ ని మనం ఎక్కడ గడిపేస్తున్నాం అంటే నిద్రలో అంట. సో చాలా మందికి టైం అంటే చాలా వాల్యూ ఇస్తాం కదా మనం, చాలా విలువైన టైం అనుకుంటాం కదా. 1/3 ఆఫ్ లైఫ్ మన స్లీప్ లో ఉంటుంది. అంటే ఇది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది అని అర్థం. కంపల్సరీగా మీరైనా నేనైనా ఈ స్లీప్ అనే ఒక ప్యాటర్న్ ని ఆ, అంటారు కదా, సృష్టి ధర్మం నేచర్ యొక్క ఏదైతే ఉంటుందో ఆ నేచర్ కి తగ్గట్టుగా మనం ఫాలో అవుతూ ఉండాలి. పాతకాలంలో నేచర్ ఎలా ఉండేదంటే మనకి ఒక బాడీ క్లాక్ అని ఒకటి ఉంటుంది అనమాట. బాడీ క్లాక్ లాగా మన బాడీ అంతా కూడా వర్క్ జరుగుతూ ఉంటుంది. బాడీ క్లాక్ అంటే అర్థం ఏంటి? కంప్లీట్ గా బాడీ అంతా కూడా ఒక టైం లేవటం, ఒక టైం పడుకోవటం అన్నట్టుగా ఉంటుంది. ఒక టైం ఎన్ని టైమ్స్ కి తినాలనేది కూడా క్లియర్ గా ఉంటుంది అనమాట. దాన్ని బాడీ క్లాక్ అంటారు. ఇక్కడ ఈ బాడీ క్లాక్ లో మెయిన్ గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే రాత్రి పూట అంటే ఆ సూర్యుడు అస్తమించిన తర్వాత, అంటే సూర్యుడు వెళ్ళిపోయి చంద్రుడు వచ్చాడు అంటే దాని అర్థం మన బాడీకి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. సో ఈ హార్మోన్స్ వల్ల ఏం జరిగిందంటే మీకు Screen sir. సార్ బిగ్ స్క్రీన్ ఆయనకి బిగ్ స్క్రీన్ రాదు, చిన్న స్క్రీన్ వచ్చింది. బిగ్ రాదు. రైట్. ఇప్పుడు ఓకేనా? యా, ఓకే సార్. ఓకే, డన్. సో మనం 1/3 ఆఫ్ లైఫ్ ని నిద్రలో పోతుంది కాబట్టి దీనికి మెయిన్ గా మనం ఏంటంటే ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. కాకపోతే
ఆ, చాలా మంది అంటే ఏజ్ పెరిగిన తర్వాత ఈ నిద్ర కాన్సెప్ట్ అనేది కూడా చాలా వరకు పోతుంది అనమాట. ఓకే, సో ఎలా మనం ఓవర్కమ్ చేసుకోవాలి, ఎలా ఏంటనేది కూడా మనం క్లియర్ గా డీటెయిల్ గా తెలుసుకుందాం. ఓకే, సో రియాలిటీలో ఏం చెప్పాలంటే యావరేజ్ గా మనం నిద్రపోవడం వల్ల కూడా చాలా వరకు మన క్యాలరీస్ ఖర్చు అవుతాయి అనమాట. ఇప్పుడు మనం ఇప్పుడు దాకా విన్నది ఏంది, చాలా వరకు తింటే క్యాలరీస్ ఖర్చు అవుతాయి, లేదా తింటే క్యాలరీస్ పెరుగుతాయి, వాకింగ్ అని ఏమైనా చేసి ఖర్చు అవుతాయి అనుకుంటాం. బట్ ఇక్కడ కూడా మనకి ఏంటంటే నిద్ర వల్ల కూడా క్యాలరీస్ అనేది ఖర్చు అవుతూ ఉంటుంది అనమాట. కాకపోతే ఇక్కడ ఏం జరిగిద్దంటే మీ బాడీ డే అంతా యాక్టివ్ గా ఉన్నప్పుడు రాత్రిపూట మీరు ఇచ్చే ఓకే నిద్ర వల్ల బాడీ ఏం జరిగిందంటే రిలాక్స్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది. మెంటల్ గా అనమాట, మెంటల్ గా ఫిజికల్ గా మీ బాడీ అంతా కూడా ఒక టైప్ ఆఫ్ రిలాక్సేషన్ రావడానికి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఆ రిలాక్సేషన్ అనేది చాలా బాడీకి చాలా ఇంపార్టెంట్. అంటే నెక్స్ట్ డే మీరు ఫ్లెక్సిబిలిటీ బాగుండాలన్నా, లైక్ మీ బ్రెయిన్ చాలా ఫాస్ట్ గా పనిచేయాలన్నా, మీ బ్రెయిన్ డెవలప్మెంట్ ఉండాలన్నా, మీ మెమొరీ లెవెల్స్ కూడా కాన్సన్ట్రేషన్ అంతా కూడా బాగుండాలన్నా, ఇవన్నిటికి బాగా హెల్ప్ అయ్యేది ఏంటంటే నిద్ర అన్నమాట. నిద్ర లేదనుకోండి, మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి, టూ మచ్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ మన టీవీస్ అవన్నీ వాడుతుంటే లేదా ఓవర్ గా నిద్రపోకుండా మనం స్ట్రెస్ ఫీల్ అయ్యామంటే మన కళ్ళల్లో నుంచి నీళ్ళు వస్తూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే బ్రెయిన్ అడుగుతుంది ఏమని, మన నిద్ర చాలా ఇంపార్టెంట్, నిద్రపోకపోవడం వల్ల నీకు స్ట్రెయిన్ అవుతున్నావు, నిద్రపోవడం వల్ల నీ బాడీ మళ్ళీ లైక్ గుర్తు పెట్టుకోవాల్సిన విషయాలు గుర్తు పెట్టుకోవట్లేదు, కాన్సన్ట్రేషన్ ఉండట్లేదు అని సిగ్నల్ ఇస్తూ ఉంటుంది అనమాట. సో అందుకే నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. నిద్రపోకపోతే ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనమాట. అంటే నిద్ర మతి మరుపు రావటం, లేదంటే ఫాస్ట్ గా, లేదంటే ఓవర్ యాంగ్జైటీ అయిపోవటం, లేదంటే కళ్ళకి చాలా ఎక్కువ స్ట్రెయిన్ అవ్వటం. ఎందుకంటే కళ్ళ దగ్గర నుంచి రిలాక్స్ బ్రెయిన్ అవుతుంది కాబట్టి కళ్ళ కింద మార్క్స్ రావటం ఎక్కువ నిద్రపోకపోతే కనుక. ఇలాంటివి ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి అనమాట. మెయిన్ గా బ్రెయిన్ ఫంక్షన్స్ యాక్టివ్నెస్ ఉండకపోవడం, లేదంటే అలర్ట్ గా ఉండకపోవడం, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. మీ అందరూ తెలుసు కదా, మనం ఎప్పుడు ఫాలో అయ్యే రూల్, 80% న్యూట్రిషన్, 20% వర్కౌట్, 100% స్ట్రెస్ ఫీల్ అయ్యి, అంటే ఏంటి, ఒత్తిడి లేని జీవితం. ఎప్పుడైతే మీరు నిద్రపోరో అప్పుడు మన బాడీలో ఏం జరిగిందంటే ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది అనమాట. సో 100% మైండ్ సెట్ బాగుండాలి, 100% హెల్త్ బాగుండాలి, 100% మీ మైండ్ సెట్ అవన్నీ కూడా క్లియర్ గా ఉండాలంటే మన డైట్ లో ఎలాగైతే 80%, వర్కౌట్ లో ఎలాగైతే 20% పెట్టుకున్నామో అలాగే మనం ఒక 100% మైండ్ సెట్ బాగుండాలి. మైండ్ సెట్ బాగుండాలంటే చుట్టూతా ఉండే మనుషులే కాదు, ఆలోచనలే కాదు, కమ్యూనిటీ కాదు, మీ నిద్ర కూడా ఒక మేజర్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. అందుకే చాలా ఇంపార్టెంట్ ఈ నిద్రని కూడా మనం జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటుండాలి. ఓకే, సో మనం ఎందుకు నిద్రపోతున్నాము చూసుకుంటే కనుక ఈ నిద్ర వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. యావరేజ్ గా ఒక మనిషి ఎంత వరకు నిద్రపోవచ్చు, ఒక 7 నుంచి 8 గంటలు. యాజ్ పర్ మై సజెషన్, అంటే నాకు తెలిసిన ఉద్దేశపూర్వకంగా నాకు అర్థమైంది ఏంటంటే, ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ మేము అనుభవంలో చూసింది ఏంటంటే, ఎన్ని గంటలు నిద్రపోయాం అనేది కాదు, ఎంత సౌండ్ స్లీప్ ఉన్నది అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీకు అంటే దీనికి డిఫరెన్స్ ఏంటి, చాలా మంది పడుకుంటారు కానీ నిద్రలో ఉండరు, చాలా మంది నిద్రపోతారు కానీ ఆ, మీ ఇంట్లో చిన్న పిన్నిస్ పడినా, కింద స్పూన్ పడినా, డోర్ సౌండ్ వచ్చినా వెంటనే లేచిపోతారు. అలా ఉంటే కనుక మీకు ఏమవుతుందంటే కనుక డెఫినెట్ గా ఆ నిద్ర అనేది సౌండ్ స్లీప్ కాదు, అంటే గాఢ నిద్ర కాదు. మీరు నిద్రపోయేటప్పుడు ఎలా ఉండాలి, మీకు గాఢ నిద్ర రావాలి. అంటే మీరు నిద్రపోయారంటే ఇంకా మనకు సంబంధం లేదు ఈ ప్రపంచంతో, మీ ఇంట్లో దొంగల పడ్డా కూడా మీకు తెలియకూడదు, అలా ఉండాలన్నమాట. ఓకే, సో అంత గాఢ నిద్ర ఉంటే మాత్రమే మనకి ఏంటంటే మనం కంప్లీట్ గా బాడీ రిలాక్స్ అవుతుంది అనమాట. మన నిద్రపోయాం కానీ నిద్రపోలేదు, అంటే లైక్ మేలుకుతూనే ఉన్నాం అనమాట. అలాంటి నిద్ర వల్ల మీకు ఏంటంటే బాడీ అనేది ఆటోమేటిక్ గా రిపేర్ సిస్టమ్ అనేది ఆపేసుకుంటూ ఉంటుంది అనమాట. సో నైట్ అనేది ఖచ్చితంగా మనం నిద్రపోవడానికి పెట్టాలి. ఇవాళ ఉన్న ప్రపంచంలో మనం ఏదైతే షిఫ్ట్ డ్యూటీస్ చేస్తున్నామో, డేలో ఒక వారం, నైట్ షిఫ్ట్స్ ఒక వారం, ఇలా చేయడం వల్ల మీ బాడీలో హార్మోన్ చేంజెస్ ఎక్కువ జరుగుతాయి. అందుకే హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. అంటే మీరు ఒక వారం అంతా పడుకున్నారు నైట్, ఇంకో వారం మీరు కష్టపడుతున్నారు నైట్, నిద్రపోవట్లేదు. సో బాడీ చేంజెస్ జరుగుతుంటుంది, బాడీ కన్ఫ్యూజ్ అవుతుంటుంది అనమాట, అర్థం కాదు దానికి. సో ఏం జరుగుతుంది బాడీలో, రిలాక్స్ అవ్వాల్సిన మేల్కోవాల్సిన రిలాక్స్ అయ్యాడని చెప్పేసి బాడీ అనేది హార్మోన్ చేంజెస్ జరుగుతూ ఉంటాయి అనమాట. ఎందుకంటే ప్రెషర్ పెరిగింది, ఒత్తిడి పెరిగిపోయింది, అండ్ దాంతో మనం ఇచ్చే ఫుడ్ కూడా జంక్ ఫుడ్ ఉంటుంది కాబట్టి దానివల్ల కూడా సమస్యలు పెరుగుతూ ఉంటాయి అనమాట. ఓకే, సో లాంగ్ టర్మ్ మీరు కమ్యూనికేషన్స్ బాగుండాలండి, అంటే మీ అపిటైట్ కానీ, మీ హెల్త్ కండిషన్స్ కానీ ఇవన్నీ బాగుండాలంటే ఏం కావాలి అంటే కనుక ప్రాపర్ గా నిద్ర ఉండాలి. నిద్ర లేదనుకోండి మీ ఆకలి తత్వం, అంటే హంగర్ లెవెల్స్ పాడైపోతుంటది, న్యూట్రిషన్ అబ్జర్ప్షన్ బాగా డెఫిషియన్సీలో వచ్చేది, వెయిట్ ఫ్లక్చుయేషన్స్ బాగా ఎక్కువ వస్తుంటాయి అనమాట. ఓకే, ఫ్యాట్ పర్సంటేజ్ అనేది బాడీలో పెరుగుతూ ఉంటుంది, హార్ట్ చాలా వీక్ అవుతుంది, బ్రెయిన్ ఫంక్షన్స్ పాడైపోతాయి, ఇమ్యూనిటీ ప్రెషర్స్ సిస్టమ్ అనేది పోతూ ఉంటుంది, బ్లడ్ ప్రెషర్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. సో అందుకే స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి కంపల్సరీగా మన లైఫ్ లో ఒక పార్ట్ ఎలాగైతే ఉందో మన డేలో కూడా 24 గంటలు ఖచ్చితంగా ఒక 7-8 గంటలు టైంని తీయాలి. ఎంత నిద్రపోవాలి, పిల్లలు అయితే చాలా ఎక్కువసేపు నిద్రపోతారు, పెద్దవాళ్ళు అయితే కొంచెం యావరేజ్ గా మనం ఒక 7-8 గంటలు అంటాము. ఇంకా ఏజ్ 30 ఏళ్ళు దాటిన తర్వాత, 35 ఏళ్ళు దాటిందంటే ఇంకా మీరు 5-6 గంటలైనా గాఢ నిద్ర ఉంటే కనుక బాగుంటుంది. ఆ నిద్ర ఎప్పుడు ఉండాలి చాలా మందికి తెలియదు.
ఆ నిద్ర ఎప్పుడు ఉండాలి? 2ంటికి 3ంటికి పడుకొని పొద్దున 10ంటికి 11ంటికి లేచే నిద్ర అనేది అంత బెస్ట్ నిద్ర అయితే కాదు. అది కరెక్ట్ కాదు. దాన్ని మనం ఏం చేయాలి? 9, 10ంటికల్లా పడుకొని పొద్దున్న 4ంటికల్లా లేచి ఏదైతే నిద్ర ఉంటుందో అది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంటుంది అనమాట. స్లీప్ అనేది కంప్లీట్ గా ఒక లైఫ్ లో ఒక ఎసెన్షియల్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి స్లీప్ యాక్టివిటీని అర్థం చేసుకోవాలి. సో రీస్టోరేషన్ చేసుకోవడానికి అంటే నిద్రపోవడం వల్ల మీ బాడీలో ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయంటే మీ బాడీ రీస్టోరేషన్ జరుగుతుంది అనమాట. అంటే బాడీ అంతా కూడా బాడీలో ఏదైతే కణాలన్నీ చనిపోయిన కణాలు ఉన్నాయో కొత్త కణాలు పుడుతున్నాయో ఈ బాడీ అంతా కూడా రీస్టోర్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. ఆ రిపేర్ చేసుకుని రీస్టోర్ చేసుకుని రికవరీ చేసుకుంటూ ఉంటుంది అనమాట బాడీ అంతా కూడా. సో ఎనర్జీ కన్వర్జేషన్ అంటే ఆ, మళ్ళీ నెక్స్ట్ డేకి కావాల్సినంత ఎనర్జీని బాడీ ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. మీరు అబ్జర్వ్ చేయండి, నిద్రపోలేదంటే మీరు డే అంతా మేల్కొని ఉన్నా కూడా అంటే వర్క్ లో ఉన్నా కూడా వర్క్ కాన్సన్ట్రేటెడ్ గా చేయలేరు, ఫోకస్డ్ గా చేయలేరు. ఆ సౌండ్ స్లీప్ లేకపోతే మీరు డేలో చేయాల్సిన వర్క్స్ అన్ని కూడా 50-50% లా చేస్తూ ఉంటారు. అంటే అంత అలర్ట్ గా ఉండకపోవడం, డ్రౌజీగా ఉండటం ఇలాంటివి జరుగుతుంటాయి అనమాట. అందుకే కన్వర్జేషన్స్ అనే ఎనర్జీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు ఒక ఫోన్ వాడుతున్నారు, ఒక ఫోన్ ఛార్జింగ్ పెట్టిన తర్వాత వాడతారు, ఛార్జింగ్ లేకుండా వాడరు. సో మళ్ళీ ఛార్జింగ్ పెట్టడానికి కొంచెం టైం ఇస్తారు. అర్థమవుతుంది కదా? సేమ్ ఇట్స్ లైక్ ఏ ఛార్జింగ్ ఫర్ బాడీ. ఒక బాడీ ఛార్జ్ అవ్వడానికి నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్, ఒక ఛార్జింగ్ లాగా బాగా పనిచేస్తూ ఉంటుంది అనమాట. లెర్నింగ్ అండ్ మెమొరీ కాన్సల్టేషన్ అంటే ఏంటి? మీ నేర్చుకునే విషయాలు, చదువుకునే విషయాలు, పిల్లలు చదువుకుంటారు చూసారా, చదువుకుని ఎక్కువ నిద్రపోతారు పిల్లలు. సో ఎక్కువ బ్రెయిన్ ని గ్రాప్ చేయడానికి, మెమొరీని స్టోర్ చేయడానికి, నేర్చుకోవడానికి బాగా హెల్ప్ అయ్యేది నిద్ర, బాగా హెల్ప్ అవుతుంది. ఓకే. బ్రెయిన్ డెవలప్మెంట్ కి, బ్రెయిన్ గ్రోత్ అవ్వాలి కదా, బ్రెయిన్ గ్రోత్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది. మూడ్ అండ్ ఎమోషనల్ స్టెబిలిటీ ఉండడానికి నిద్ర చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి కనుక నిద్ర లేదు అంటే చాలా మంది ఇవాళ ఉన్న 70-80% యాక్సిడెంట్స్ బికాస్ ఆఫ్ ఓన్లీ మనకి ఈ మూడ్ ఎమోషనల్ స్టెబిలిటీ లేక జరుగుతుంది. ఎందుకు? నిద్రలో ఉండవు. మీరు అబ్జర్వ్ చేయండి, ఎక్కువ యాక్సిడెంట్ డే టైంలో జరుగుతాయి లేదు, ఎక్కువ యాక్సిడెంట్స్ నైట్ టైం. బై ప్రెషర్ గా చాలా మంది డ్రైవ్ చేసే ప్రాసెస్ లో చాలా మంది యాక్సిడెంట్స్ చేసి ఇబ్బంది పడుతూ ఉంటారు అనమాట. ఎందుకు? వాళ్ళ మూడ్ ఎమోషన్ అనేది, వాళ్ళ బ్రెయిన్ అనేది కాన్సన్ట్రేటెడ్ గా లేదు, ఎక్కువ జరుగుతుంటుంది. అండ్ అలాగే మూడ్ అండ్ ఎమోషనల్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి అనమాట. అంటే మనుషులు కోపం రావటం, యాంగ్జైటీ రావటం, బాధగా ఉండటం, ఇలాంటి ఫీలింగ్స్ వస్తుంటాయి అనమాట. ఎందుకు? ఈ స్లీప్ ప్యాటర్న్ కరెక్ట్ గా లేదు కాబట్టి. వాళ్ళకి తెలియదు దేని వల్ల వస్తుందండి, కానీ మేజర్ గా ప్రాబ్లం ఏంటంటే స్లీప్ అనమాట. ఓకే. రీసెంట్ స్టడీస్ ఏం చెప్తున్నాయంటే కనుక మీ బాడీలో ఇమ్యూనిటీ సిస్టమ్ అంటే మీ శరీరంలో మజిల్ స్ట్రెంగ్త్ ని లేదంటే ఈ రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి, ఇమ్యూనిటీ డిఫెన్స్ ని బిల్డ్ చేసుకోవాలంటే మీ లైఫ్ లో ఒక రోల్ ప్లే చేసేది అది నిద్ర. అది కంపల్సరీగా నిద్రని మీరు ప్రాపర్ గా బ్యాలెన్స్ చేసుకుంటుండాలి. ఓకే. సో నిద్ర ఇందాక చెప్పాం కదా, పిల్లలు పుట్టిన వాళ్ళైతే కనుక 3 నెలలు, ఒక 11 నెలలు, సంవత్సరం లోపు అయితే కనుక 14 గంటల నుంచి 15 గంటల వరకు పిల్లలు పడుకుంటూనే ఉంటారు అనమాట. పిల్లలు ఇంకా ఒక సంవత్సరం దాటిన తర్వాత ఒక సంవత్సరం నుంచి 5 సంవత్సరం అంటే కనుక 10-15 గంటలు, 10-13 గంటల వరకు పడుకుంటారు అనమాట. ఇంకా ఏజ్ పెరుగుతుంది కదా, 6 సంవత్సరాల నుంచి 13 సంవత్సరాలు, 17 సంవత్సరాల వరకు 9 నుంచి 8-10 గంటలు, 9 గంటలు అలా పడుకోవచ్చు అనమాట. ఓకే. సో ఇంకా టీనేజ్ అంటే 18 ఏళ్ళు దాటేసిన తర్వాత ఏం జరిగింది? 8-10 గంటలు పడుకుంటుంటారు. మీరు అబ్జర్వ్ చేయండి, చిన్నపిల్లలు స్కూల్ నుంచి వెళ్ళి రాగానే తినేసి పడుకుంటారు, మళ్ళీ పొద్దున్న లెగుస్తారు, మళ్ళీ అప్పుడప్పుడు పడుకుంటూ ఉంటారు. అదే ఇంకా చిన్నపిల్లలు అయితే పొద్దు నుంచి సాయంత్రం తింటున్నారు, పడుకుంటున్నారు, తింటున్నారు, పడుకున్నారు. ఇప్పుడు చూడండి మీరు, మన ఇక్కడ 30 ఏళ్ళు ఉన్న వాళ్ళు ఒక 7-8 గంటలు పడుకున్నారు. ఇంకా ఈ కాల్లో ఉన్న వాళ్ళు 50-60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉన్న వాళ్ళు అయితే 4-5 గంటలు పడుకుంటారు. అబ్జర్వ్ చేశారా నిద్ర అనేది ప్యాటర్న్ ఎలా ఉంటుందో? సో యావరేజ్ గా ఒక 7-8 గంటలు, కానీ సౌండ్ స్లీప్ ఉంటే అది కూడా మంచిది అనమాట, గాఢ నిద్ర. సో మీరు చెక్ చేసుకోవాలి మీకు నిద్ర కరెక్ట్ గా వస్తుందా లేదా అనేది. ఎలా చెక్ చేసుకుంటారంటే మంచి నిద్ర ఎలా వస్తుంది, లేకపోతే ఎలా ఉంటుంది అని చూద్దాం. ఒక టూ ఫాస్ట్ అంటే less than 5 minutes మీరు బెడ్ మీద పడుకున్న తర్వాత 5 నిమిషాల్లో మీకు నిద్ర వస్తుంది అంటే కనుక ఇట్స్ వెరీ గుడ్. పాత కాలంలో 2 విషయాల వల్ల నిద్ర బాగా వచ్చేది. ఒకటి, మనం కష్టపడేవాళ్ళం, మనుషులంతా బాగా కష్టపడేవాళ్ళం, పనులు ఎక్కువ చేసేవాళ్ళం, పొలం పనులు కానీ ఏ పనులు కానీ, హార్డ్ వర్క్ ఎక్కువ ఉండేది. హార్డ్ వర్క్ వల్ల మీ బాడీ అంతా కూడా స్ట్రెయిన్ అయిపోయింది కాబట్టి ఎప్పుడు తిన్నారు ఎప్పుడు పడుకున్నారు కూడా మీకు అర్థమయ్యేది కాదు మనకి. ఓకే. కాకపోతే ఇప్పుడు అంతా కూడా టెక్నాలజీ వచ్చేసింది కదా, మనం ఇక్కడ నుంచి ఈ సందులో నుంచి వేరే సందుకు వెళ్ళాలన్నా కూడా, ఏదైనా చిన్న వస్తువు కొనాలన్నా కూడా బండి లేదే, కారు లేదే మనం తిరగట్లేదు, ఏసీ లేదే మనం ఉండట్లేదు, ఫ్యాన్ లేదే మనం ఉండట్లేదు, టెక్నాలజీ లేదే మనం ఉండట్లేదు. మన పనులు అన్ని కూడా స్మార్ట్ గా అయిపోతుంది. అంటే మనం కదలకుండానే పనులు అయిపోతుంది. బేసిక్ గా మనకి ఏమవుతుంది, స్ట్రెయిన్ అనేది లేదు బాడీకి, అంత ప్రెషర్ అనేది, స్ట్రెయిన్ అనేది లేదు. ఓకే. దాని వల్ల మనకి ఏదైతే నిద్ర ఉందో అది పోతుంది. అలాగే మనం టూ మచ్ ఆఫ్ కాన్సన్ట్రేషన్, ఫోన్లు గీన్లు అన్ని వాడటం వల్ల కూడా నిద్ర ఉండదు అనమాట. సో యావరేజ్ గా మీరు పడుకున్న తర్వాత 5 నిమిషాలు నిద్ర వస్తుందంటే ఇట్స్ వెరీ గుడ్ క్వాలిటీ స్లీప్ అనమాట. అంటే మీరు ది బెస్ట్ పర్సన్ ఈ ప్రపంచంలోనే. మంచి నిద్ర రావడం అనేది మీ అదృష్టవంతులు.
5 నిమిషాల్లో పడుకున్నారంటే బెస్ట్ స్లీప్ అన్నట్టు. 5 నిమిషాల కంటే 15 నిమిషాలు పడుతుందంటే పర్లా యావరేజ్. అంటే అటు ఇటు తిరుగుతున్నారు, ట్రై చేస్తున్నారు, పడుకున్నారు. ఎప్పుడు పడుకున్నారు మీకు తెలియదు. ఒక 5 నిమిషాల నుంచి 15 నిమిషాలు పడుతుంది అంటే ఓకే ఓకే పర్లేదు. బట్ ఇంకా 20 నిమిషాలు 30 నిమిషాలు అయినా నిద్ర రావట్లేదు, తిరుగుతున్నారు, చూస్తున్నారు, ఆలోచిస్తున్నారు, ఆ ఆలోచనలు ఈ ఆలోచనలు గుర్తొస్తున్నాయి, మళ్ళీ కళ్ళు మూస్తున్నారు, మళ్ళీ తెలుస్తున్నారు, నిద్ర రావట్లేదని చూస్తున్నారు, మళ్ళీ టైం చూస్తున్నారు. అంటే మీకు ఏంటంటే ఎన్సోమియా ప్రాబ్లం, అంటే నిద్రకి సంబంధించిన సమస్యలు ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. సో చెప్పా కదా, బ్రెయిన్ డెవలప్మెంట్ 70% అమెరికన్స్ ఏం చెప్తున్నారంటే నిద్ర పోవడం వల్ల 70% ప్రాబ్లమ్స్ వస్తున్నాయంట. ఆ ప్రాబ్లమ్స్ లో మేజర్ గా ఎక్కువ శాతం ఏంటంటే ఉమెన్ కి, దాని తర్వాత మెన్ కి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. హార్ట్ అటాక్స్ కానీ, ఒబేసిటీ వల్ల రిస్క్లు కానీ అవన్నీ పెరిగే ఛాన్సెస్ నిద్ర వల్ల ఉంటుందంట. సో కొంచెం జాగ్రత్తగా మనం దీని నుండి ప్రాపర్ గా బ్యాలెన్స్ చేసుకుంటే బాగా హెల్ప్ అవుతుంది. పూర్ స్లీప్ తగ్గడం వల్ల, అంటే నిద్ర చాలా తగ్గిపోవడం వల్ల మన రోగనిరోధక శక్తి బాగా తగ్గిపోతుంది, మొరాలిటీ అనేది బాగా తగ్గిపోతుంది. దీనివల్ల మనకు లాంగ్ టర్మ్ లో ఏమవుతుందంటే మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్, బ్రెయిన్ ప్రాబ్లమ్స్, డయాబెటీస్, ఒబేసిటీ, హార్ట్ ప్రాబ్లమ్స్ అండ్ దీంతో పాటు క్యాన్సర్లు కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అంట. అందుకే చాలా జాగ్రత్తగా మనం ఏం చేయాలంటే ఈ నిద్రని కొంచెం కాన్సన్ట్రేషన్ గా పెట్టుకుంటుండాలి. స్లీప్ ని మనం ప్రాపర్ గా పెట్టుకున్నాం అనుకోండి, పెట్టుకోలేదనుకోండి, క్వాలిటీ లేదనుకోండి, మన లైఫ్ డెప్త్ ఏదైతే ఉంటుందో అది కొంచెం తగ్గిపోతుంది అనమాట. సో ఈ మెంటల్ హెల్త్ కానీ, వెల్ బీయింగ్ కానీ ఇవన్నీ తగ్గిపోతాయి అనమాట. అంటే మీ వయసు ఒక 70 ఏళ్ళు 80 ఏళ్ళు బతకాలనుకోండి, లైఫ్ స్పాన్ అనేది మెల్లగా తగ్గిపోతా వస్తుంది అనమాట. ఇన్ఫ్లమేషన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తుంటాయి. అలాగే మీ స్ట్రెయిన్ రిలేషన్షిప్స్ ఉంటాయి. అంటే మనుషులందరితో బలవంతంగా బాండింగ్ పెంచుకోవాల్సిన పరిస్థితికి వచ్చేస్తుంది. హార్ట్ ప్రాబ్లమ్స్, ఒబేసిటీ పెరగడం కావచ్చు, క్రానికల్ ఇరిటబిలిటీ అంటే మన శరీరంలో స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడం కావచ్చు, ఇవన్నీ జరుగుతుంటాయి. ఎందుకు? బ్రెయిన్ కి మన డైజెషన్ సిస్టమ్ కి కనెక్టివిటీ ఉంటుంది కాబట్టి. దీన్ని అందుకే మనం ఏమంటాం, డైజెషన్ ఈ సెకండ్ బ్రెయిన్ అంటాం. ఇది బాగోపోతే అది బాగాలేదు, అది బాగోపోతే ఇది బాగాలేదు. మీరు ఒకసారి ఆలోచించండి, మీరు మీరు మంచి నిద్ర లేదు, మంచి కాన్సన్ట్రేషన్ లేదు, మీకు ఫీలింగ్ ఫ్రెష్ గా కూడా ఉండదు. వాష్రూమ్ వెళ్ళినా కూడా, ఎవరితో మాట్లాడినా కూడా ఇబ్బందిగా ఉంటుంది అనమాట. సో ఈ రెండు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంటాయి. మంచి నిద్ర కావాలంటే మీకు కొన్ని టిప్స్ బాగా హెల్ప్ అవుతాయి. సో ఇవాళ రోజు మీకు తెలియదు, నిద్ర కోసం ఎన్నో లక్షలు పెట్టి, ఎన్నో వేలు పెట్టి మా జనాలందరూ మ్యాట్రసెస్, పిల్లోస్ ఇవన్నీ కొంటున్నారు. మార్కెట్లో సేల్ ఉంది అంతా. ఎందుకు? ఓన్లీ బికాస్ ఆఫ్ నిద్ర. అన్ని డబ్బులు సంపాదించడానికి నిద్ర లేదు మనుషులకి. కానీ మనం కొన్ని టిప్స్ మనం ఫాలో అయ్యామంటే న్యాచురల్ వేలో మనం నిద్రని ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనమాట. మెయింటైన్ ఏ కన్సిస్టెంట్ డైలీ షెడ్యూల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎన్నింటికి నిద్రపోవాలో ఒక షెడ్యూల్ ఉండాలి. చాలా మందికి కాల్లో 60-70% నిద్రకి షెడ్యూల్ ఉండదు. అవునా కదా? మనం నిద్రపోవాలనుకునే టైం ఎప్పుడు అనేది మనకు క్లారిటీ ఉండదు. కొన్నిసార్లు 10ంటికి పడుకుంటాం, కొన్నిసార్లు 11ంటికి పడుకుంటాం, కొన్నిసార్లు 9ంటికి పడుకుంటాం, కొన్నిసార్లు 12 అయినా 1 అయినా అవ్వచ్చు. సో షెడ్యూల్ అనేది ఒక ప్రాపర్గా లేదు. మీరు ఎన్నింటికి నిద్రపోవాలనేది ఒక షెడ్యూల్ మెయింటైన్ చేసుకోండి. ఓకే. రెండోది, ఎక్కువ మోతాదులో షుగర్ కానీ, కెఫెన్ ఇంటెక్ కానీ రాత్రిపూట తీసుకోకూడదు. చాలా మంది వాళ్ళ ఐస్ క్రీమ్ లేనిదే భోజనం తిన్న తర్వాత, డిన్నర్ తర్వాత, లేదంటే ఏదైనా కాఫీ లేనిదే, లేదంటే ఏదైనా మనకి చాక్లెట్స్ లేనిదే, ఐస్ క్రీమ్ లేనిదే, లేదా కూల్ డ్రింక్స్ లేనిదే మనం నిద్ర తీసుకోవట్లేదు. అంటే డిన్నర్ టైంలో రాత్రిపూట ఇవి తీసుకోవడం వల్ల అసలు నిద్రే పట్టదు. ఎందుకంటే బాడీకి షుగర్, కెఫెన్ ఇలాంటివన్నీ కూడా ఏంటంటే ఒక ఎనర్జీని, అంటే ఛార్జింగ్ ఇచ్చేసినట్టు ఉంటుంది అనమాట. నిద్రపోవడానికి ఛాన్సెస్ ఉండదు అనమాట. కొంచెం ఇలాంటివన్నీ కూడా రాత్రిపూట తగ్గించుకుంటే మీకు బాగా హెల్ప్ అవుతుంది. టర్న్ ఆఫ్ యువర్ కంప్యూటర్స్ అండ్ టెలివిజన్. చాలా మంది చేసే మెయిన్ మిస్టేక్ ఏంటంటే రాత్రిపూట టీవీ చూస్తూ పడుకుంటారు, ఫోన్లు చూసుకుంటూ పడుకుంటారు. మన ప్రపంచం దాంట్లో పడిపోతుంది. మనం ఈ గ్యాడ్జెట్స్ అన్ని మనం కంట్రోల్ చేయాలి, దాని కంట్రోల్లో మనం ఉండకూడదు. కొంచెం దీన్ని అన్నింటినీ కంట్రోల్ చేసి అసలు టీవీ చూస్తూ, ల్యాప్టాప్ చూస్తూ, లేదంటే ఫోన్లు చూస్తూ పడుకునే వాళ్ళ సంఖ్యలో వల్ల వాళ్ళ నిద్రలు అనేది చాలా డిస్టర్బెన్స్ అవుతూ ఉంటాయి అనమాట. ఓకే. డోంట్ గో టు ద బెడ్ ఆన్ ఫుల్ స్టమక్. ఎంటీ స్టమక్ తో వెళ్ళకూడదు, ఫుల్ స్టమక్ తో కూడా వెళ్ళకూడదు. ఫుల్ స్టమక్ తో వెళ్ళారంటే హెవీ గ్యాసెస్ రిలీజ్ అవుతుంటాయి కాబట్టి దానివల్ల మీ నిద్ర డిస్టర్బ్ అవుతుంది. అండ్ బై ద వే, డైజెషన్ అంతా వర్క్ చేస్తుంది, స్టమక్ అంతా పని చేస్తుంది. బ్రెయిన్ కి ఎక్కడ అవుతుంది పని? అంటే రిలాక్స్ అవ్వడానికి బ్రెయిన్ ఏం చేస్తూ ఉంటుంది, దాని పని అమ్మో ఈ మనోడు తిన్నాడు బాబు, ఇంత తిన్నాడు కాబట్టి దీనికోసం మనం ఖర్చు పెట్టాలని బ్రెయిన్ రిలాక్స్ అవ్వదు. సో అందుకని చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఎంటీ స్టమక్ తో వెళ్ళకూడదు, ఖాళీ కడుపుతో పడుకోకూడదు, మా ఫుల్ ఆఫ్ స్టమక్ తో కూడా పడుకోకూడదు అనమాట. ఎంగేజ్ చేసుకోవాలి. మీరు రెగ్యులర్ గా మీ ఎక్సర్సైజ్ ని పెంచుకోండి. సో దట్ నేను చెప్పా కదా ఇందాక, పనులు మనం కష్టపడట్లేదు, కనీసం కొంచెం కష్టపడేలాగా వర్కౌట్ అయినా చేయండి. డెఫినెట్ గా దాని వల్ల అయినా మీకు హెల్ప్ అవుతుంటుంది అనమాట. ఓకే. సో లిమిట్ బ్యావరేజెస్ పెట్టుకోండి. మీరు ఎక్కువ కన్జ్యూమ్ చేసేవన్నీ కూడా బెడ్రూమ్ డార్క్ గా, క్వైట్ గా ఉండేలా పెట్టుకోండి. ఎక్కువ సౌండ్లు వచ్చే చోట్ల టీవీ సౌండ్లు, ఆ సౌండ్లు, ఈ సౌండ్లు వచ్చేలా కాకుండా కొంచెం మీరు సౌండ్స్ తగ్గించుకొని, సౌండ్స్ లేకుండా క్వైట్ గా ఉన్న ప్లేస్, అండ్ అలాగే కొంచెం చీకటిగా, అంటే చీకటి ఫీలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం పాతకాలంలో లైట్స్ ఉండేవి కాదు, వెలుతురు ఉండేది కాదు. చీకటి పడిందంటే ఆటోమేటిక్ గా మన హార్మోన్స్ అన్ని రిలీజ్ అయిపోయి నిద్ర వచ్చేసింది అనమాట. బాడీకి ఒక సిగ్నల్ అనమాట. అర్థమవుతుందా? నేను చెప్పాను కదా బాడీ క్లాక్ అని.
అదొక సిగ్నల్, నిద్ర రావడానికి ఒక ఫీలింగ్ లాగా ఉంటుంది అనమాట. అందుకే మనం డార్క్ గా ఉంటే పడుకుంటాం. సో డార్క్ క్లైమేట్ బయట ప్రపంచం అంతా మనం పాతకాలంలో నాకు గుర్తుంది, మా మావయ్య చిన్నప్పుడు మా మావయ్య వాళ్ళ ఇంట్లో ఉండేటప్పుడు, అదే మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో మా మావయ్యతో పాటు నేను పడుకునేవాడిని. బయట మంచం వేసుకొని పడుకునేటప్పుడు పైన ఆకాశం చుక్కలు చూసుకుంటా మాట్లాడుకుంటా పడుకునేవాడు. ఎప్పుడు పడుకునేవాళ్ళు కూడా గుర్తులేదు. నాకు తెలిసి 7-8 అలా పడుకునేవాళ్ళం అన్నమాట మేము. ఓకే. సో పొద్దునే పనులకు వెళ్ళి పొలానికి వెళ్ళి పనులు చేసుకొని వచ్చి అందరూ మాట్లాడుకొని భోజనం తినేసి వెళ్ళి బయట పెట్టుకొని మంచం వేసుకొని, ఆ, అది ఉంటుంది కదా తాళ్ళ మంచం, అది వేసుకొని పడుకునేవాళ్ళం అనమాట. ఎంత మంచి నిద్ర ఉండేది. ఆ క్లైమేట్ అంతా ఎంత బాగుండేది, లైటే ఉండేది కాదు. సో లైట్లే ఉండేవి కావు అనమాట. అలా ఉంటే మీకు నిద్ర ఫీలింగ్స్ చాలా బాగుంటాయి అనమాట. కనీసం ఇప్పుడు ఉన్న దాంట్లో మీరు ప్రపంచాన్ని మార్చలేరు, ఈ లైట్లన్నీ ఆపలేదు. ఉన్న లైట్స్ ని మీ రూమ్ లో ఉన్న లైట్స్ ని కొంచెం డార్క్ గా పెట్టుకొని కొంచెం పెయింట్స్ ని చూసుకోవచ్చు అనమాట. ఇన్వెస్ట్ ఇన్ యువర్ కంఫర్టబుల్ మ్యాట్రస్ అండ్ పిల్లోస్. ఆ సజెషన్, మంచి మ్యాట్రస్ మంచి పిల్లోస్ నిద్రనిస్తాయి అంటే ఆ పాతకాలంలో ఇవన్నీ లేవు. మంచి మంచాలు లేవు, మంచి మంచి ఇవి లేవు. పాతకాలంలో చాప మీద పడుకునే వాళ్ళు, పాతకాలంలో తాళ్ళ మంచం మీద పడుకునే వాళ్ళు, ఏదైనా పడుకున్నాం. నాకు ఇప్పుడు గుర్తొస్తే తాళ్ళ మంచం గుచ్చుకుంటా ఉండేది. మరి అలాంటి నిద్ర పట్టవు. అలా కాదు, కానీ ఖచ్చితంగా మీరు స్ట్రెయిన్ అవ్వాలి, బాడీకి స్ట్రెయిన్ అవ్వాలి. అండ్ స్లీప్ ప్యాటర్న్స్ కూడా బాడీకి రిలాక్స్ అయ్యేలాగా పెట్టుకోవాలి. సో అది కొంచెం మీరు పెట్టుకోవచ్చు. అండ్ అలాగే కొంచెం స్లీప్ కి వెళ్లే ముందు ఇంటర్నల్ గా ఒక అలారం క్లాక్ కూడా పెట్టుకొని ప్రాపర్ గా చేసుకుంటూ ఉండొచ్చు. ఇది ఏం జరిగింది అంటే మొత్తం మీద ఓవరాల్ గా మీకు స్లీప్ అనేది ప్యాటర్న్ కరెక్ట్ గా ఉండడం వల్ల మీ బాడీ అంతా కూడా రిలాక్స్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే, మెల్లమెల్లగా అలవాటు లేకపోతే మెల్లమెల్లగా మార్చుకోండి. స్లీప్ డిఫికల్టీగా ఉంటే కనుక నైట్ టైం కొంచెం మీరు లాంగ్ టర్మ్ అయినా కూడా అలవాటు చేసుకొని నిద్రని కొంచెం షెడ్యూల్డ్ గా ప్లాన్ చేసుకోండి. ఎక్కువ హార్ట్ డిసీజెస్ ఈ ప్రాబ్లమ్స్ నుంచి ఓవర్కమ్ అవడానికి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఇది ఏం చేసింది అంటే మెలోటిన్ అనేది ఒక హార్మోన్ అనమాట. ఈ హార్మోన్ అనేది రిలీజ్ చేసిద్ది అనమాట, నిద్ర టైం అవుతుంది నిద్రపోవాలని. కానీ మనం ఎప్పుడైతే ఎక్కువ మోతాదులో టీవీస్ కానీ ఇవన్నీ వాడతామో ఈ హార్మోన్ రిలీజ్ అవ్వకుండా చేస్తూ ఉంటుంది అనమాట. దానివల్ల మనకేంటంటే నిద్ర ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అనమాట. దాన్ని మనం ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఎలా ఓవర్కమ్ చేసుకోవాలంటే కనుక మనం తినే ఆహారంలో చెర్రీస్ కానీ టొమాటోస్ కానీ ఇవన్నిటిని ఈ హార్మోన్ ని బాగా పెట్టడానికి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. మెలోటిన్ అనే హార్మోన్ అనేది యాక్టివ్ గా ఉండడానికి, మంచిగా వర్క్ చేయడానికి ఈ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కూడా బాగా హెల్ప్ అవుతుంది. ఇవన్నీ కొన్ని కొన్ని హార్మోన్స్ అన్నమాట, ఈ న్యూట్రిషన్ వాల్యూస్. ఇవన్నీ డెఫిషియన్సీ ఉన్నా కూడా కాల్షియం కానీ మెగ్నీషియం కానీ కొన్ని రకాల నైట్రిక్ ఆక్సైడ్ కానీ ఇలాంటివి ఏవైనా డెఫిషియన్సీ ఉన్నా కూడా మనకి నిద్ర పట్టదు అనమాట. సో కొన్ని ఫుడ్స్ ఇవన్నీ ఉన్నాయి, వైటమిన్ B6, మెగ్నీషియము. ఓకే, ఇవన్నీ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ మనకు రెగ్యులర్ గా దొరుకుతాయి. మనం కావాల్సిన ఫుడ్స్ అన్ని కూడా మనకు దొరకంది సప్లిమెంటేషన్ మనం హెర్బల్ లైఫ్ నుంచి కూడా తీసుకోవచ్చు. హెర్బల్ లైఫ్ ఏమైనా నిన్న మొన్న కంపెనీ స్టార్ట్ అయిందా? కాదు. హెర్బల్ లైఫ్ ఏమైనా మన ఊర్లో విశాఖపట్నంలో గుంటూరులోనో విజయవాడలో నంబర్ 1 కాదు. ఆంధ్రప్రదేశ్ లో నంబర్ 1 కాదు. ఇండియాలో నంబర్ 1 కాదు. ప్రపంచంలోనే నంబర్ 1 కంపెనీ. ప్రపంచంలోనే అతిపెద్ద క్లయింట్ బేస్ ఉన్న కంపెనీ. ప్రపంచంలోనే అతిపెద్ద సైంటిఫిక్ ప్యానల్ ఉన్న కంపెనీ. అందుకే హెర్బల్ లైఫ్ ప్రపంచంలో నంబర్ 1 న్యూట్రిషన్ కంపెనీ. ఓకే, సో 45 ఏళ్లుగా ఈ కంపెనీ ఉంది. 25 ఏళ్లుగా మనం అందరూ రెగ్యులర్ గా న్యూట్రిషన్ యాడ్ చేసుకున్నాం. ఎన్నో లక్షల మంది న్యూట్రిషన్ యాడ్ ఆన్ చేసుకొని ఈ ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్యంగా ఉండడానికి బాగా హెల్ప్ అవుతుంది. మన పర్పస్ ఇది. ఓకే, సో ఫార్ములా 1 షేక్ మదర్ ప్రొడక్ట్ అంటే ఈ ప్రపంచంలో 90 దేశాల్లో ఫార్ములా 1 అనేది కామన్ గా ఉంటుంది అనమాట. ఓకే, ఆ కంట్రీ దగ్గరగా ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. ఫార్ములా 1 అనేది మదర్ ప్రొడక్ట్. అండ్ మనకి నిద్ర బాగా పడడానికి మేజర్ గా చెప్పారు కదా, మజిల్ లెవెల్స్ తక్కువ ఉన్నా, ఫ్యాట్ లెవెల్స్ ఎక్కువ ఉన్నా మీ రిజల్ట్స్ అనేవి రావు. బాగా గుర్తుపెట్టుకోండి, మీ బాడీలో ఫ్యాట్ అయినా ఎక్కువ ఉండాలి, మజిల్ అయినా ఎక్కువ ఉండాలి. ఈ ఫ్యాట్ తక్కువ ఉండి మజిల్ ఎక్కువ ఉంటేనే మీకు రిజల్ట్స్ బాగుంటాయి అనమాట. కానీ మజిల్ తక్కువ ఉండి ఫ్యాట్ ఎక్కువ ఉంటే కనుక మనకి డెఫినెట్ గా మనకి రిజల్ట్స్ అనేవి అంత బాగుండవు. ఈ మజిల్ బిల్డప్ చేసుకోవడానికి ఏం చేయాలి అంటే కనుక మీ ప్రోటీన్ లెవెల్స్ బిల్డ్ చేసుకోవాలి. మనకి రోజు మొత్తంలో 1 kgకి 1 గ్రామ్ చొప్పున నాకు ఏదైతే ప్రోటీన్ కావాలో ఆ ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ పుష్కలంగా ప్రోటీన్ దొరుకుతుంది. ఈ ప్రోటీన్ వల్ల మనకి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఈ కాల్లో ఉన్న వాళ్ళకి చాలా మందికి తెలుసు, నైట్ వర్క్స్ అనేది ఒక బ్రహ్మాండమైన ప్రొడక్ట్. నేను అడుగుతాను లాస్ట్ లో ఎంత మందికి నైట్ వర్క్స్ హెల్ప్ అయిందో చూడండి. ఓకే, నైట్ వర్క్స్ వల్ల ఏం జరిగిందంటే ఇది L-అర్జినైన్, L-సుట్రలిన్ ఉంటుంది కాబట్టి మన బ్లడ్ ఫ్లో అంతా కూడా ప్రాపర్ గా పెట్టింది. బ్లడ్ సర్క్యులేషన్ అంతా కూడా బాగా పెట్టింది. యవ్వనంగా ఉండడానికి బాగా హెల్ప్ చేసింది. మీ బ్లడ్ సర్క్యులేషన్ అంతా కూడా బ్యూటిఫుల్ గా ఉండడానికి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. అంటే మీ బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ అవన్నీ కూడా నార్మల్ రేంజ్ లో ఉండేలాగా ప్రాపర్ గా బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. ఇది తయారు చేసిన వ్యక్తి అంటే ఈ ప్రపంచంలో ఎంతో మంది హార్ట్ కి సంబంధించిన ఇబ్బందులు పడుతుంటే అసలు ఈ నైట్ టైం సైలెంట్ హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది అనే ఒక వ్యక్తి రీసెర్చ్ చేస్తే ఆ వ్యక్తి పేరు డాక్టర్ లూయిస్ ఇగ్నారో అనమాట. ఆ వ్యక్తి కనుగొన్న వ్యక్తి ఆ నైట్రిక్ ఆక్సైడ్ బాగా తగ్గిపోవడం వల్ల రాత్రిపూట గుండెకి సంబంధించిన సమస్యలు వచ్చి నైట్ హార్ట్ అటాక్ రావడం వల్ల చనిపోతున్నారు. అది అర్ధరాత్రి పూట పడుకునే టైంలో జరుగుతుందంట. ఎందుకు జరిగింది అంటే హార్ట్ అనేది బాగా
డే అంతా కూడా యాక్టివ్నెస్ ఉంటుంది, నైట్ అయితే రిలాక్స్ అయిపోతుంది బాడీ. ఈ రిలాక్స్ అయ్యే ప్రాసెస్ వల్ల ఏంటంటే నైట్ అనేది ఆ, మనకి ఏదైతే ఎండోథీలియం లేయర్లో నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ తగ్గిపోతూ ఉంటుంది అనమాట. ఇది ఎక్కువ ఉండాలి యాక్చువల్గా. ఎందుకు ఇది తగ్గిపోతుందంటే బికాస్ ఆఫ్ ద రీజన్ మనం తినే ఆహారపు అలవాట్ల వల్ల కొలెస్ట్రాల్ బాగా ఫామ్ అవ్వడం వల్ల ఈ ఎండోథీలియం లేయర్స్ వల్ల మన ఫ్యాట్ ఏదైతే కొలెస్ట్రాల్ ఏదైతే స్టోర్ అవుతుందో ఈ ఎల్డిఎల్ లెవెల్స్ అనేవి పెరగటం వల్ల సాచురేటెడ్ ఫ్యాట్ ఎక్కువ తినే ఫుడ్ వల్ల పెరుగుతుందన్నమాట. అవి కొంచెం మనం బ్యాలెన్స్ చేసుకోవడానికి తగ్గించుకోవడానికి నైట్రిక్ ఆక్సైడ్ అక్కడ ప్రొడక్షన్ జరగడానికి బాగా హెల్ప్ అవుతుంది. ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది అనమాట. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. దీన్ని నైట్రిక్ ఆక్సైడ్ కనిపెట్టిన వ్యక్తిని ఎవరంటే లోవి సిగ్నార్. ఆయనకి అందుకే నోబెల్ పురస్కారం ఇచ్చారు. నోబెల్ పురస్కారం అంటే అంత చిన్న విషయం కాదు, అది పెద్ద అవార్డు అనమాట ప్రపంచంలోనే. అంత పెద్ద పురస్కారం ఆయనకి ఇచ్చారనమాట దీనికోసం. ఓకే, మన నైట్రిక్ ఆక్సైడ్ ఎలా పనిచేస్తుంది? మీరందరూ ఎనర్జెటిక్ గా ఉండాలి, హెల్దీగా ఉండాలనే బాగా హెల్ప్ అవుతుంది. అసలు బ్రహ్మాండమైన కామ్ నిద్ర అంటే మంచి సౌండ్ స్లీప్, గాఢ నిద్ర. నిద్రపోతే నిద్ర రావాలి, పొద్దున్న లెగిస్తే యాక్టివ్గా ఉండాలి. ఇంకా మధ్యలో నిద్ర ఫీలింగ్ రాకూడదు, లేచిన తర్వాత నిద్రపోవాలనే ఫీలింగ్ ఉండకూడదు. నిద్రపోయేటప్పుడు మనం మంచి నిద్ర రావాలి. కామ్ స్లీప్ ఉండడానికి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. హార్ట్ గుండె గుండె బాగుండడానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది. అంటే ఇది ఒక స్పూన్ రాత్రిపూట మీరు తాగారంటే మంచి హార్ట్ఫుల్ ఫీలింగ్ ఉంటుంది మీకు. మీ హార్ట్ బాగా పనిచేస్తుంది, నైట్రిక్ ఆక్సైడ్ బాడీకి బాగా వెళ్ళిపోయిందని చెప్పేసి ఫీలింగ్ చాలా బాగుంటుంది అనమాట. ఓకే, రిస్క్ తగ్గించుకోవచ్చు, స్ట్రోక్ నుంచి అలాంటి ప్రాబ్లమ్స్ నుంచి బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్ చేసుకోవచ్చు. మైండ్ మెమొరీ లెవెల్స్ అవన్నీ కూడా ఇంప్రూవ్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది. ఇమ్యూనిటీ సిస్టమ్ ని పెంచుకోవడానికి కూడా బాగా హెల్ప్ అవుతుంది. మీ స్టామినా అవన్నీ కూడా ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండొచ్చు. బ్లడ్ సర్క్యులేషన్ ఫంక్షన్స్ అన్ని కూడా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ బై ద వే, యాంటీ ఏజింగ్, యవ్వనంగా ఉండాలి అనుకుంటే కనుక ఇది మీకు బాగా హెల్ప్ అవుతుంది. అంటే లాంగ్ టర్మ్ లో మీ ఏజ్ పెరిగే కొద్దీ మన హెల్త్ కండిషన్స్ అనేది డ్రాప్ అవుతుంటాయి. కానీ ఇక్కడ ఏజ్ పెరిగే కొద్దీ కూడా యాంటీ ఏజింగ్ గా కనిపించే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. అందుకే నైట్ వర్క్స్ బ్రహ్మాండంగా మీరు యాడ్ చేసుకోవచ్చు. హర్బల్ నేను చెప్పా కదా, ప్రపంచం నెంబర్ 1 న్యూట్రిషన్. దీంట్లో ఉన్న సైంటిఫిక్ బేస్, స్పోర్ట్స్ న్యూట్రిషన్ ఇదంతా కూడా చాలా పెద్దది. ఖచ్చితంగా మీరు ఇది యాడ్ ఆన్ చేసుకోండి. యాజ్ యూజువల్ నేను చెప్పింది మీకు అర్థం అవ్వాలి అంటే కనుక మీకు కావాల్సింది ప్రొడక్ట్ మాత్రమే కాదు. ఇదే ప్రొడక్ట్ లో నేను రీసెంట్ గా నైట్ వర్క్స్ లో ఒకళ్ళు లైక్ వేరే వేరే పౌడర్స్ అమ్మారనమాట. సో ఎప్పుడు కూడా అమెజాన్, ఫ్లిప్కార్ట్ లేదంటే ఈబే కార్డ్స్ కొనకండి. కంపెనీవే చెప్తుంది మనకి. ఆన్లైన్ ప్రొడక్ట్స్ ఉన్న వాళ్ళకి కంపెనీ గ్యారంటీ ఇవ్వదు. హర్బల్ లైఫ్ వెబ్సైట్ నుంచే తీసుకోవాలి, కంపెనీ నుంచి తీసుకోవాలి, మీ కోచ్ దగ్గర నుంచే తీసుకోవాలి, ఆథరైజ్ పీపుల్ నుంచి. అప్పుడే కంపెనీ గ్యారంటీ ఇస్తుంది. ఓకే, సో కాస్ట్లీ ప్రొడక్ట్ వర్త్ ప్రొడక్ట్ అంటే 100% వర్త్ ప్రొడక్ట్. చాలా మందికి నైట్ వర్క్స్ కాస్ట్లీ అనిపిస్తుంది. నిద్ర కోసం ఎన్నో లక్షలు ఖర్చు పెడుతున్నారు జనాలు. మ్యాట్రెస్ కోసం, పిల్లోల కోసం, ఓకే, పెయింట్ల కోసం, లైట్ల కోసం, ఓకే, ఎన్నో ఖర్చు పెడుతున్నారు. మెడిసిన్స్ కోసం ఎన్నో ఖర్చు పెడుతున్నారు. నిద్ర రావడానికి డిప్రెషన్ మెడిసిన్స్ వాడతారు. మెడిసిన్స్ వాడి నిద్రపోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. అసలు హర్బల్ లైఫ్ నైట్ వర్క్స్ మీరు వాడారు అంటే కనుక 1-2 months లో 3 months లో మీకు చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఎవరెవరు ఈ కాలంలో నైట్ వర్క్స్ తాగిన తర్వాత మీ నిద్ర బాగుందన్న వాళ్ళు ఒక్క హ్యాండ్ రైస్ చేయండి. నేను ఎవరిని అడగను, జస్ట్ హ్యాండ్ రైస్ చేయండి. మీకు ఈ కమ్యూనిటీలో వచ్చిన తర్వాత నైట్ వర్క్స్ వాడటం వల్ల మీ నిద్ర అనేది చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. సౌండ్ స్లీప్ ఉంది. మీకు తెలుసా, నాకు సౌండ్ స్లీప్ ఉంటుంది. నైట్ వర్క్స్ వాడిన తర్వాత నాకు సౌండ్ స్లీప్ ఉంది. మనం అందరం మనుషులే, ఏజ్ పెరుగుతుంటే అందరికీ చేంజెస్ వస్తూ ఉంటాయి. బట్ చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. స్కిన్ లో కావచ్చు, హార్ట్ బీట్ లో కావచ్చు, నిద్రలో కావచ్చు, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. పొద్దున్న లేచిన తర్వాత నాకు డ్రౌజీ ఫీలింగ్ ఉంటుంది బేసిక్ గా. కానీ ఈ నైట్ వర్క్స్ వాడిన కాడి నుంచి నాకు అసలు ఆ ఫీలింగ్ లేదు. చూడండి ఎంత మందికి హెల్ప్ అయింది ఇక్కడ ఈ కాల్లో ఉన్న వాళ్ళకి. ఇవాళ ఫస్ట్ టైం వచ్చారన్నా కూడా, లేదా మీరు ఆల్రెడీ ప్రొడక్ట్స్ వాడుతున్నా కూడా, మీ ప్రొడక్ట్స్ లో ఏదైనా యాడ్ చేసుకోలేదంటే నేను స్ట్రాంగ్ గా రికమెండ్ చేసేది 25 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్క వ్యక్తి మన బాడీకి కావాల్సిన నైట్రిక్ ఆక్సైడ్ మనకి దొరికితే బ్రహ్మాండంగా ఉంటుంది. కంపల్సరీగా యాడ్ చేయండి. మీ ఇళ్లలో చాలా మంది తెలిసి తెలియక ఎంతో మంది ఆ ఏమంటుందని నిద్ర పోని వాళ్ళు చాలా మంది ఉంటారు పాపం, పెద్దవాళ్ళు. వాళ్ళకి ఈ ప్రొడక్ట్స్ ఒక ఇంట్రొడ్యూస్ చేయండి. ఈ ప్రొడక్ట్ వల్ల వాళ్ళకి చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. మీకు నిజంగా చెప్తున్నా కదా, ఈ ప్రొడక్ట్ వల్ల వాళ్ళు మీకు థ్యాంక్ఫుల్ చెప్తారు. థ్యాంక్ యూ చెప్తారు, ఎందుకంటే అంత బ్యూటిఫుల్ గా ప్రొడక్ట్ రిజల్ట్ ఉంటాయి అనమాట. ఓకే, మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, అమ్మ వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు, వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. డెఫినెట్ గా ఈ ప్రొడక్ట్స్ వల్ల బాగా హెల్ప్ అవుతుంది అనమాట. విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్స్ టు లైవ్ వెల్నెస్ క్లబ్ అండ్ బ్యాక్ టు మిస్టర్ ఖలీద్ హోస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వావ్, చూసారా వండర్ఫుల్ కదా. మనకు చెప్పాలంటే టాపిక్ అనేది చాలా పెద్దది అసలు. ఎంత అమేజింగ్. నేను చెప్పానా, మనకి రిజల్ట్స్ మంచిగా రావాలంటే ఆల్మోస్ట్ మన వెయిట్ ని బ్యాలెన్స్ చేసుకొని మనకి హెల్దీగా మారేదానికి నిద్ర అనేది ఎంత ఇంపార్టెంట్, ఒక పిల్లర్. ఓకే, సో మనం ఇంత మంచిగా మన కరప్షన్ చేసుకున్నారు అందరూ. సార్ నేను ఈరోజు నేను కరప్షన్ చేసుకున్నాను సార్, నా నిద్ర అనేది ఎలా పోవాలనే దానికి మొత్తం నేను చూసుకున్నాను అనేవాళ్ళు సరే 100 చేయండి. చాలా అమేజింగ్ గా చెప్పాలంటే ఈ రోజు నేను కూడా చాలా కరప్షన్ చేసుకున్నా. సార్ చెప్పినట్టుగా
ఆ నిద్రపోయినా అంటే నన్ను లేపాలంటే ఇంకో ఇద్దరు కావాలి. అలా ఉంటది మా నిద్ర కూడా. చెప్పాలి ఈ యొక్క హెర్బల్ లైఫ్ లో వచ్చిన తర్వాత మాత్రం అది జరిగింది మాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము సార్ చెప్పినట్టు పిన్నీస్ పడినా ఒక స్పూన్ పడినా కూడా నిద్ర లేచేవాళ్ళం.